నల్గొండ జిల్లాలో రెండు రకాల తీవ్రవాదులకు అడ్డాగా మారిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. నల్గొండలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నల్గొండ అత్యంత సున్నితమైన జిల్లా అని, ఇక్కడ వామపక్ష తీవ్రవాదంతో పాటు ఐఎస్ఐ సంబంధిత కార్యకలాపాలు కూడా కొనసాగుతాయని ఆయన అన్నారు. ఈ రెండు రకాల తీవ్రవాద శక్తులు బీజేపీ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని, అయినప్పటికీ తమ పార్టీ కార్యకర్తలు ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పనిచేస్తున్నారని అన్నారు. ఇటీవలే పహల్గాంలో మతం పేరుతో హిందువులపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ దేశంలో పరిస్థితులు ఎటువైపు వెళ్తున్నాయో సమాజం ఆలోచించాలని ఆయన అన్నారు. వివిధ పేర్లతో జిహాద్ జరుగుతుందని, మదర్సాల ద్వారా కూడా ఇలాంటి కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఆయన ఆరోపించారు. మదర్సా ఎవరి అనుమతితో ఈ రాష్ట్రం లోపల లేదా దేశంలో మదర్సాలు నడుస్తూ ఉన్నాయి? ఎందుకు ఒక ఎంఈఓ, ఒక డిఈఓ లేదా జిల్లా కలెక్టర్ ఈ రోజు దాకా ఒక్క మదర్సాను విజిట్ చేసి మదర్సాలో ఉన్న విద్యార్థులు ఏ రాష్ట్రం వాళ్ళు, ఏం చదువుకుంటున్నారు, ఏం చదువు చెప్తున్నారు, వాళ్ళకి ఇచ్చేటి సర్టిఫికేట్ ఏమన్నా ఉందా, ఈ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి ఈ దేశంలో ఏ రాష్ట్రాల్లో ఉంటున్నారు అనేటువంటి విషయంలో ఎక్కడైనా ఏమన్నా అంచనా ఉందా అనేది ఒక విషయం లోపల చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది జరుగుతలేదు. ఎంతసేపు భారతీయ జనతా పార్టీ అనగానే ఒక వర్గానికి వ్యతిరేకమైన బదనాం చేస్తున్నారు తప్ప నల్గొండ లాంటి జిల్లాని స్లీపర్ సెల్స్కి అడ్డాగా వాడుతూ నేరాలు ఘోరాలు అన్నీ కూడా నల్గొండ లాంటి ప్రాంతంలో ఐఎస్ఐ తీవ్రవాదులు వచ్చి చేస్తూ ఉంటే ఈ రోజు దాకా ఈ జిల్లా ఎస్పీ కానీ కలెక్టర్ కానీ మా జిల్లాలో ఇన్ని మదర్సాలు ఉన్నాయి, ఇంతమంది బంగ్లాదేశీయులు ఉన్నారు, ఇంతమంది రోహింగ్యాలు ఉన్నారు, ఇవి అధికారిక లెక్కలు అని లెక్కలు పెట్టడానికి మనసు ఒప్పుతలేదు. ప్రభుత్వం మారినప్పుడల్లా అధికారంలో ఉన్న వాళ్ళకు కాకాలు ఊదడం, భజన చేయడం తప్ప నిజంగా గ్రౌండ్లో జరుగుతున్నటువంటి తప్పప్పుల సమస్యల్ని చూడడం లోపల అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమవుతా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సికింద్రాబాద్లో ముత్యాలమ్మ గుడి మీద జరిగిన, మెదక్ పార్లమెంట్లో సదాశివపేటలో జరిగిన, లేకపోతే ఇంకొక దగ్గర ఇంకొకటి జరిగిన, నిన్న కొమరవెల్లిలో ఒక సంఘటన జరిగిన, మతి స్థిమితం లేని వాళ్ళందరూ గుళ్ళలకే వస్తున్నారు. మసీదుల కోతలేరు, వాళ్ళు చర్చిల కోతలేరు, ఇతర ప్రార్థనా మందిరాలకు ఎక్కడ కూడా ఎవరు పోయినట్టు కనబడతలేదు. ఎందుకంటే నేను ఇప్పుడు వస్తుంటే నిన్నటి నుంచి మా సిద్దిపేట జిల్లా కొమరవెల్లి దగ్గర ఒక ఇష్యూ జరుగుతూ ఉంది. ఆ ఇష్యూలో పోలీసులు ఎంత సింపుల్గా చెప్తారంటే అతనికి మతి స్థిమితం లేక గుడి లోపలికి పోయి దైవ విగ్రహం మీద యూరిన్ పాస్ చేసిండు అని చెప్తారు. నేను అడుగుతున్న పోలీసు వాళ్ళని, ఏ ఒక్క రోజన్నా ఏ ఒక్క మసీద్ దగ్గర ఇట్లాంటి సంఘటన జరిగింది, మతి స్థిమితం లేనైనా పోయి మసీదులు ఇట్లా చేసిండు లేదా చర్చిలు ఇట్లా చేసిండు అనే వార్త వచ్చిందా? ఏడ రాదు. మరి మదర్సా ఎవరి అనుమతితో ఈ రాష్ట్రం లోపల లేదా దేశంలో మదర్సాలు నడుస్తూ ఉన్నాయి? ఎందుకు ఒక ఎంఈఓ, ఒక డిఈఓ లేదా జిల్లా కలెక్టర్ ఈ రోజు దాకా ఒక్క మదర్సాను విజిట్ చేసి మదర్సాలో ఉన్న విద్యార్థులు ఏ రాష్ట్రం వాళ్ళు, ఏం చదువుకుంటున్నారు, ఏం చదువు చెప్తున్నారు, వాళ్ళకి ఇచ్చేటి సర్టిఫికేట్ ఏమన్నా ఉందా? ఈ నల్గొండ జిల్లాలో రెండు రకాల తీవ్రవాదులకు అడ్డాగా మారిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. నల్గొండలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నల్గొండ అత్యంత సున్నితమైన జిల్లా అని, ఇక్కడ వామపక్ష తీవ్రవాదంతో పాటు ఐఎస్ఐ సంబంధిత కార్యకలాపాలు కూడా కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. ఈ రెండు రకాల తీవ్రవాద శక్తులు బీజేపీ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని, అయినప్పటికీ తమ పార్టీ కార్యకర్తలు ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పనిచేస్తున్నారని అన్నారు. ఇటీవలే పహల్గాంలో మతం పేరుతో హిందువులపై జరిగిన దాడి ప్రస్తావిస్తూ దేశంలో పరిస్థితులు ఎటువైపు వెళ్తున్నాయో సమాజం ఆలోచించాలని అన్నారు. వివిధ పేర్లతో జిహాద్ జరుగుతుందని, మదర్సాల ద్వారా కూడా ఇలాంటి కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఆయన ఆరోపించారు.